హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. రీసెంట్గా మేము ఇనార్బిట్ మాల్కి వెళ్ళామండి. యాక్చువల్లీ మాల్ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు కదా, సో ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాము ఇన్ ఫ్యూ డేస్. అండ్ ఇక్కడ స్టార్టింగ్ వెళ్ళగానే ఇక్కడ మ్యాప్ ఉంటుందండి. అంటే మనం ఎక్కడున్నామో మనకి లైక్ అక్కడ పక్కన చూడండి, మీకు డిస్ప్లే షాప్ బై కేటగిరీ అని ఉంది కదా, అక్కడ మీరు క్లాతింగ్ ఉంటుంది అండ్ ఫర్నిచర్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ కాస్మెటిక్స్ అన్నీ అలా అనమాట. సో మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసుకుంటే దాని రిలేటెడ్వి షాప్స్ ఎక్కడున్నాయో అండ్ అలాగే అవి ఏ ఫ్లోర్లో ఉన్నాయి అండ్ ద వే కూడా చూపిస్తుంది అనమాట, ఎలా వెళ్ళాలి అని. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్సైడ్ మ్యాప్ ఆఫ్ ద ఇనార్బిట్ మాల్. సో మనం అది చూసి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మేము మోస్ట్లీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి. ఒకసారి చూద్దాం అంటే ఈవినింగ్ అంటే మార్నింగ్ అంతా ఎండలు ఉంటున్నాయి కదా హాలిడేస్లో, సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. చాలా అసలు అంటే ఖాళీ లేదండి మాల్ అయితే మాత్రం, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇందులో కూడా షాప్స్ అన్నీ ఉన్నాయండి. మ్యాక్స్ ఉంది, అలాగే టైటాన్ వస్తుంది, ఇంకా కమింగ్ సూన్ అని అనమాట. అంటే ఇంకా కొన్ని ఓపెన్ కాలేదు, కొన్ని ఓపెన్ అయ్యాయి, బట్ ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఓపెన్ అయ్యే ఉన్నాయన్నమాట. అన్నీ లైక్ లెన్సోలి అన్ని బ్రాండ్స్ అన్నీ ఉన్నాయండి. ఇంక ఇది అది అని కాదు, అన్నీ ఉన్నాయి. అలాగే ఐస్ క్రీమ్స్, ఫుడ్ గురించి అయితే వారికి చెప్పవసరం లేదు, ఫుడ్ అండ్ అన్నీ అనమాట. ఇంకా థియేటర్స్ మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు, దే ఆర్ రెడీ టు బీ ఓపెన్డ్ అనమాట. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అలా ఉంది. అండర్ కన్స్ట్రక్షన్ కాదు, ఇంకా అండర్ ప్రాసెస్ అనమాట. రెడీ టు ప్లే మూవీ అన్నట్టుగా ఇంకా అవుతూ ఉన్నాయి. సో ఇలా మేము చూసాం మొత్తం. అండ్ ఇక్కడ మాల్లో యాక్చువల్లీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి చాలా కష్టంగా ఉందంటే, చాలా పెద్ద మాల్ అది. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే ఎలా వస్తున్నామో చిన్న బిట్ కన్ఫ్యూజన్ లానే ఉంటుంది. సో కానీ మంచి ఎక్స్పీరియన్స్, బాగుందండి, చాలా బాగుంది. చాలా పెద్ద మాల్ ఇది. యాక్చువల్లీ ఎక్కడుంది అంటే పోర్ట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ అనమాట. అంటే అక్కయ్యపాలెంకి తాటిచెట్లపాలెంకి మధ్యలో పోర్ట్ హాస్పిటల్ వస్తుందండి. పోర్ట్ జూబ్లీ హాస్పిటల్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఉంది. మీరు అలా రోడ్ మీద చూసినా మాల్ నేమ్ కనిపిస్తుంది. సో ఇది అంటే కనెక్టివిటీ అనమాట. అన్నీ అంటే సిటీలో ఉన్న వాళ్ళకి అటు మధురవాడ అండ్ ఇటువైపు ఎన్ఏడి అండ్ గాజువాక, మోరార్లెస్ అనకాపల్లి, పెందుర్తి, సబ్బవరం ఇలా అనమాట. అందరికీ వీలుగా ఉండేలాగే మధ్యలోనే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ట్రాఫిక్ అసలు ఏమీ ఉండదు, మంచి అట్మాస్ఫియర్. అండ్ అలాగే పార్కింగ్కి సూపర్ ప్లేస్ అనమాట. పార్కింగ్ ప్లేస్ కూడా సూపర్గా ఉంది. సో మేము ఇక్కడ గేమింగ్ జోన్కి వచ్చాము. సో ఇవన్నీ చూస్తున్నాం అనమాట, ఏం గేమ్స్ ఉన్నాయి ఏంటి అని. యాక్చువల్గా ఇనీషియల్గా గేమింగ్ జోన్లో మనం ఇనీషియల్గా 1500 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే అక్కడి నుంచి మనం ఏ గేమ్స్ ఆడటానికి మనకి యాక్సెస్ ఉంటుంది అనమాట, ఏ గేమ్స్ అయినా. అండ్ రిమైనింగ్ గేమ్స్ యాజ్ పర్ కాస్ట్ ఉన్నాయి. ఒక్కొక్కటి అంటే లో కాస్ట్ ఉన్నాయి, హై కాస్ట్ ఉన్నాయి, ఒక్కొక్కటి 150 అలా ఉన్నాయన్నమాట. సిఎంఆర్ సెంటర్లో అయితే యాక్చువల్గా మనకి కార్డ్ ఇస్తారు కదా, అది రీఛార్జ్ చేసుకుంటే మనకి గేమ్స్ ఆడుకోవచ్చు. బట్ దీనికంటే మనం 200, 300, 400, 500, 1000 అలా ఎంతైనా రీఛార్జ్ చేసుకొని మనం ఏ గేమ్ ఆడితే ఆ గేమ్కి అది డిడక్ట్ అవుతూ ఉంటాయి కదా అమౌంట్. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఒకసారి ఫస్ట్గా 1500 రూపీస్ పెట్టి కార్డ్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇంక తర్వాత గేమ్స్ కావాలనుకుంటే స్వైపింగ్ చేసుకునేలా అలా పెట్టారు. సో అది చూసాము. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయండి. పికింగ్ ద టాయ్ అన్నట్టు ఉంటుంది కదా, లైక్ టెడ్డీ బేర్ అలా. సో అలాంటివి. అండ్ ఇక్కడ రోబో కార్ అండ్ అలాగే ఇక్కడ చిన్న చిన్న క్యూట్ టెడ్డీ బేర్స్ పిక్ చేసేది అండ్ అలా అనమాట. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా గేమ్స్. యాక్చువల్లీ బేసిక్గా నేను మర్చిపోయాను నేమ్స్ ఏంటున్నాయి అని. అండ్ బాల్ ఒకటి ఉంది అండ్ అలాగే గో కార్టింగ్లా ఉంటుంది కదా అదొకటి. అండ్ పిల్లలకి స్క్రీన్ గేమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. గన్ షూటింగ్ అని, హ్యామర్ బంప్ అని, ఇంకా ఏవేవో మొత్తం చాలా వరకు ఉన్నాయన్నమాట. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా అలా అనమాట. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. గేమింగ్ టైమ్ జోన్ అని ఉంటుంది యాక్చువల్లీ దీని నేమ్. చాలా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు హాలిడేస్ ఒకటి కదా, పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యారు. అసలు ఈ టైమ్ జోన్ అసలు ఖాళీ లేదండి. బేసిక్గా ఏంటంటే మాల్కి వెళ్తే పిల్లలు తప్పిపోతారు.
బట్ నేను తప్పిపోయానండి మాల్‌లో. అంటే మా వారు పిల్లల్ని తీసుకొని అలా చూడటానికి, గేమ్స్ ఆడటానికి వెళ్లారు. ఈ రూట్‌ని ఇలా వెళ్తే నేనేమో ఇలా వచ్చాననమాట. సో, వాళ్ళు బయటకొచ్చేసారేమో అనుకోని నేను బయటకొస్తే వాళ్ళు లేరనమాట. సో, అలా అంటే చాలా పెద్ద మాల్ అండి. చాలా పెద్దది. చాలా సూపర్‌గా ఉంది. ఒకసారి విజిట్ చెయ్యండి. బావుందనమాట చూడటానికైతే నాకు చాలా బాగా నచ్చింది. దట్టు ఇప్పుడు హాలిడేస్ కదండీ! సో, వెళ్లారనుకో పిల్లలకు కూడా కొంచెం రిఫ్రెష్‌మెంట్‌లా ఉంటది. కొత్త మాల్ కదా! చాలా అంటే చాలా బావుంది. అండ్ అలా అన్నీ చూసుకుంటూ వచ్చామనమాట. యాక్చువల్లీ టైమ్ జోన్‌లోనే చాలా టైం పట్టేసిందండి నిజంగా. బైక్ రైడింగ్ అన్నీ ఉంటాయండి. హార్స్ రైడింగ్ ఇంకా అది ఇది అని కాదు. కార్ రైడింగ్, స్క్రీన్ గేమ్స్ ఇంకా అన్నీ మొత్తం ఇంకా సీఎంఆర్ సెంటర్‌లో ఎలా ఉంటదో సేమ్ ఇంకా అంతకన్నా ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇదిగో చూడండి నేను వెతుక్కుంటున్నాను. వాళ్ళు ఎక్కడున్నారా అని నాకు కనిపించలేదు యాక్చువల్‌గా. అంటే నేను బయటకొచ్చేసాను. వాళ్ళు లోపలే ఉన్నారనమాట. నేను ఇలా ఒక వైపు నుంచి వెళ్ళి వచ్చేసాను. వాళ్ళు ఇంకొక వైపు వెళ్ళారనమాట. అంటే తప్పిపోవడం అంటే తప్పిపోవడం కాదు. బట్ అలా అనమాట. జస్ట్ అలా అంటే కనిపించినట్టుగా, వినిపించినట్టుగా ఉంటది కదా! అలా అయిందనమాట. అండ్ ఇక్కడ ఒక బుక్ స్టోర్‌లా కూడా ఉందండి. చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ అవి కూడా ఉన్నాయి. లైక్ బుక్ స్టాల్ అనమాట. అక్కడ మనకి లైక్ లైబ్రరీ. మనం ఏ బుక్స్ కావాలన్నా సరే దొరికేలా అనమాట. అండ్ చూస్తున్నారు మా పిల్లలు అలా అన్నీ. అండ్ ఇంకా ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయని చెప్పాను కదా! క్లాతింగ్ స్టోర్స్ కూడా ఉన్నాయండి. బట్ అవి అంత రష్ అయితే లేవు. అండ్ ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు. నాకు అది నచ్చింది బాగా. అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఫుడ్ అయితే మరి ఇంకా కేఎఫ్‌సి, నాగాస్, స్టార్ బక్స్ ఇంకా చాలా అండి. ఇంకా అవి ఇవి అని కాదు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, మేము అక్కడ తిరిగేసరికి చాలా టైం పట్టిందనమాట మాకే. మేము ఆల్మోస్ట్ ఒక 3, 4 అవర్స్ ఉన్నట్టున్నాం అక్కడే. అండ్ కమింగ్ టు ద ఫుడ్ సెక్షన్ ఇది చాలా పెద్దదండి. అసలు ఇక్కడ లేనిదంటూ ఏం లేదనమాట. మోమోస్ ఉంటాయి, మెక్డొనాల్డ్, కేఎఫ్సి, అలాగే పర్బత్ అండ్ కైలాస్ ఒకటి, పిస్తా హౌస్ ఇంకా ఏవో అండి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మీరు అక్కడ చూడొచ్చు ఇవన్నీ మొత్తం. మనం ఎక్కడ కావాలంటే లైక్ ఇటువైపు అంతా లెఫ్ట్ సైడ్ అంతా ఫుడ్ కౌంటర్స్ లాగా ఉంటే రైట్ దాని ఆపోజిట్లో మొత్తం అంతా ఈటింగ్ స్పేస్ లాగా పెట్టారనమాట. లైక్ సిట్టింగ్ స్పేస్ బాగుంది. నాకైతే బాగా నచ్చింది అది. సో, మేము వెళ్ళి అక్కడ మెక్డొనాల్డ్కి వెళ్ళి కొన్ని బర్గర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలు కదా అండి ఎప్పుడో బయటకు వచ్చినప్పుడే కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టాము. సో, బట్ ఇక్కడ ఫుడ్ దగ్గర అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. చాలా అంటే చాలా రష్ ఉంది. అండ్ మేము కొంచెంసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత ఇంకా మేము ఫుడ్ తీసుకొని వచ్చామన్నమాట. అండ్ వీఆర్ వెయిటింగ్. ఇక్కడ ఫుడ్ కూడా క్వాలిటీ బేసికల్లీ బయట ఎలా ఉంటుందో ఐ మీన్ మెక్డొనాల్డ్ అయినా కేఎఫ్సి అవన్నీ ఒకలానే ఉంటాయి కదండి. బాగానే ఉంది. అండ్ సబ్వే చాలా ఉన్నాయండి. అదని ఇదని కాదు అన్నీ ఉన్నాయన్నమాట. సో, మేము అలా వెయిటింగ్గా అసలు యాక్చువల్లీ ఇప్పటికే మాకు ఓపిక లేదు. అండ్ కాళ్ళు కూడా పీకినాయి అనమాట. అంత పెద్ద మాల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ ఇంకొకసారి కూడా వెళ్దామని నేను అనుకున్నాను అనమాట. బాగుంది అనిపించింది. ఇంకా సినిమాస్ ఓపెన్ అయితే ఇంకా అసలు ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా బాగుంటుందండి. నాకు తెలిసి స్క్రీన్స్ అవి బాగుంటుంది కదా! పెద్ద స్క్రీన్స్ ఇస్తాడేమో అని నేను అనుకోవటం. అండ్ ఇక్కడ కొన్ని కాంబోస్ తీసుకున్నాం మేము. అండ్ ఇట్ వాస్ లైక్ ఏ స్నాక్. డిన్నర్ కాదు. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర డిన్నర్ ప్రిపేర్ చేసే వచ్చాను. అందుకని చెప్పేసి మేము బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కొన్ని డ్రింక్స్ కూడా తీసుకున్నాం అనమాట. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. చాలా అంటే చాలా బాగా. వాళ్ళు చాలా బాగా ఎక్సైట్ అయ్యారు. అండ్ యాక్చువల్లీ మేము ముందే వెళ్దాం అనుకున్నాము. బట్ కొంచెం కుదరక లేట్గా వెళ్ళామన్నమాట. లేట్ ఇన్ ద సెన్స్ మరీ లేట్ ఏం కాదు. మేమేంటంటే ఎక్కడైనా ఏదైనా కొత్తది పెట్టారంటే ఫస్ట్ వెళ్ళిపోతాం అనమాట. సో, ఇది అనమాట ఫస్ట్ వెళ్ళి చూడాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే లైక్ వెళ్ళి ఫస్టే చూడాలని ఏం కాదు. బట్ ఏమో ఏంటుందా ఎలా ఉందా వెళ్దాము అని స్టార్టింగే వెళ్ళడానికి మేము ప్రిఫర్ చేస్తామన్నమాట. సో, అలా కొంచెం లేట్గానే వెళ్ళామనే చెప్పొచ్చు. ఒక 5-6 డేస్ అలా లేట్ అయింది అంతే. ఇంకా అంతకు మించి ఏం కాదు. ఇట్స్ ఆల్మోస్ట్ కొత్తలో వెళ్ళినట్టే కదా! సో, అలా అనమాట. పిల్లలైతే బాగా ఎక్సైట్ అయ్యారు. మళ్ళీ ఇంకొక రోజు వద్దాం డాడీ అని చెప్పి వాళ్ళ డాడీకి అక్కడే చెప్పారనమాట. ఈసారి సండే వస్తే లైక్ సండే ఆర్ ఎనీ హాలిడే మార్నింగే వచ్చేలాగా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అంటే థియేటర్స్ కూడా అప్పటికి ఓపెన్ అయ్యాయి అనుకోండి. ఒక మూవీ అలా చూసేసి అలా అక్కడే ఉండి కొంచెం షాపింగ్ అలా అని ప్లాన్ చేసామన్నమాట. సో, ఇప్పుడు మాకు యాక్చువల్లీ దగ్గరే. మా ఇంటికి నార్బిట్ మాల్కి దగ్గరే అనమాట. సో, ఇంక మేము అందుకే ఈవినింగ్ ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ మెరేజ్ అని కూడా ఒకటి పెట్టారండి. అది చాలా బాగుంటుంది. ఇది చూసారా? అది
ఇట్ వాస్ లైక్ ఏ బాక్స్. అంటే ఒక వుడెన్ బాక్స్ ఉంటుంది, దానికి అట్నుంచి ఎంట్రీ అనమాట. చూడు మా పెద్ద బాబు వెళ్ళాడు, హ్యాపీ బాబు అట్నుంచి ఎంట్రీ, ఇటువైపు అంతా మిర్రర్స్ అనమాట. సో మనకి ఏంటంటే హెడ్ ఒక్కటే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. ఏదో చిక్లాగా అనిపించింది ఇది మాత్రం. నేను బాగా ఎంజాయ్ చేశాను అనిపించింది. బాగుంది, చాలా బాగుంది అనమాట. మా పిల్లలు ఇంక చాలా ఎక్కువసేపు ఆడారు. ఇక్కడ చాలా బాగా పెట్టండి. యాక్చువల్గా ఇది బార్కోడ్ స్కాన్ ఏదో చేస్తే అది ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఆర్ ఇంకొకటి ఉంటుంది. యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే సర్వర్ ఏదో పని చేయలేదు, అది తీసేసామండి. ఇంక 500 అబోవ్ బిల్ చేస్తే అప్పుడు ఫ్రీ ఎంట్రీ అని అన్నాడు అనమాట. మాల్లో ఏది కొన్నా సరే. సో ఆబ్వియస్లీ మేము 500 అబోవ్ ఇంకా ఎక్కువే బిల్ చేసాము. సో ఆ రిసిప్ట్ చూపిస్తే ఎంటర్ చేశారనమాట ఆ రోజుకే, ఓన్లీ ఫర్ దాట్ డే. వై బికాజ్ సర్వర్ వాజ్ నాట్ వర్కింగ్, అంతే. లేదు అని అంటే మన బార్కోడ్ ఏదో ఇస్తారు, అది స్కాన్ చేసి మనం ఆన్లైన్లో ఎంట్రీ ఉండేలాగా పెట్టారనమాట. అండ్ ఇక్కడ మిర్రర్స్ చూసారా, ఎన్ని మిర్రర్స్ ఉన్నాయో, ఎటు చూసినా మనమే కనిపిస్తాము. ఫుల్గా ఆడామన్నమాట. నువ్వు అక్కడున్నావు హ్యాపీ బాబు, నువ్వు పొన్ను బాబు నువ్వు ఎక్కడున్నావు, ఇది అది అని ఫుల్గా బాగా హడావడి చేసామన్నమాట. పిల్లలకైతే చాలా బాగుంటుందండి మిర్రర్స్ అనేది, చాలా బాగుంటుంది. అండ్ ఇది చూడండి, ఇది ఇట్స్ వాజ్ లైక్ ఏ హాలో గ్లాస్ అనమాట. ఇక్కడ నుండి చూస్తే పైకి అండ్ ఇక్కడ నుండి చూస్తే కిందకి కూడా మనం కనిపిస్తాము. బాగుంది. అండ్ ఇది ఒక లైక్ ఒక హట్ లాగా ఇలా ఉంటుంది కదండి, అంటే పెంకటిల్లు మోడల్లో ఉంటుంది, అటు ఇటు మిర్రర్స్, అది కూడా బాగుంది. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవటానికి ఒక ఫ్రేమ్ లాగా సెట్ చేశారు విత్ పెయింటింగ్, అది చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే ఇది మనం యాక్చువల్లీ వీడియో కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది, కానీ అది పిక్ తీసుకుంటే మనం రివర్స్లో పడుకున్నట్టుగా వస్తుంది అనమాట, హార్స్ అది రివర్స్లో ఉన్నట్టు. అండ్ చాలా బాగుంది. ఇది ఏంటంటే ఇటువైపు విండో ఉంటుంది, మనం చివరికి వెళ్తే అంటే దూరం నుంచి కనిపించినట్టు ఉంటుంది, బట్ దానికి చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. అండ్ అక్కడ ఫొటోస్. ఇదేమో రివర్స్ ట్రైన్ అంటే ఏంటి, ట్రైన్ రివర్స్ అయితే ఎలా అని ఏవో హడావడి అనమాట. మా పిల్లలే మమ్మీ ఇలా మమ్మీ అలా పడిపోతున్నా అన్నట్టు ఏదో అలా ఆడారు. అండ్ ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఇంకా తిరిగేసరికి అయిపోయిందండి, ఓపిక లేదు అసలు. యాక్చువల్గా చాలా పెద్ద మాల్, బట్ ఇంకా ఓపిక లేదనమాట. అప్పటికి 3-4 hours అయ్యింది. ఇంకా అలా నించోనే తిరిగాం కదా అని ఇంకా వీఆర్ రిటర్నింగ్ బ్యాక్, ఇంకా వచ్చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట. సో పిల్లలకైతే చాలా బాగుంటుందండి, ఒకసారి విజిట్ చేయండి హాలిడేస్లో. లైక్ ఇంకా కొన్ని ఓపెన్ కాలేదు, కంప్లీట్గా ఓపెన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ చూడండి ఖాళీగా ఉంది కదా, స్కేట్ చేస్తున్నారు అనమాట మా వాళ్ళు, స్కిడ్స్ వేస్తున్నారు. అండ్ మీకు చెప్పాను కదా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవి కూడా ఉంటాయండి. ఇంకా రిలాక్స్ అయిపోయి కూర్చుండిపోయావు, నాకు కొంచెం కాలు నొప్పిగా ఉన్నాయమ్మ కూర్చుందాం కొంతసేపు అంటే ఇంకా కూర్చున్నామండి. మాల్ మొత్తం 3-4 hours తిరగటం అంటే మాటలు కాదు కదా. సో ఇంకా రిలాక్స్ అయిపోయాము, ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ ఇక్కడ కూడా కూర్చునే వెళ్ళచ్చు. చూడండి మా చిన్న బాబుకి ఎనర్జీ, మరి ఇంకా పిల్లలు కదండి వాళ్ళకి అలాగే ఉంటుంది, వాళ్ళు ఏదో ఆడేయాలి అనేసి. సో అటు పరిగెత్తడం ఇటు పరిగెట్టడం ఇలా అలా తిరిగారనమాట. పడిపోతారేమో అని భయం, చెప్తుంటేనేమో వినరు. సో ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇదండి మా ఇన్ఆర్బిట్ మాల్ వీడియో. మేము బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఒకవేళ ఇఫ్ పాసిబుల్ డూ డెఫినెట్లీ విజిట్ అండ్ ఎంజాయ్. చాలా అంటే చాలా బాగుంది, పార్కింగ్కి ఏమి ఇబ్బంది ఉండదు, అలాగే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనమాట, ట్రాఫిక్ అలా ఏమీ ఉండదు. బాగా నచ్చిందండి, చాలా సూపర్గా ఉంది, వెరీ క్లాసీ అండ్ వెరీ హైజీన్ టు, చాలా అంటే చాలా బాగుంది. అంటే మళ్ళీ ఇంకొకసారి వస్తే బాగుండు అన్నట్టుగా ఉందన్నమాట, అంత బాగుంది. అండ్ బయట కూడా ఇలా కొంచెం లైటింగ్స్ అవి పెట్టి, ఇది ట్రీ కూడా బాగా కట్ చేశారండి, చాలా బాగుంది. ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోతుంది అనమాట, టైం 10 అలా. సో మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. మీకు ఒకవేళ టైం ఉంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, బాగుంది. ఇది చెప్పాను కదండి, పోర్ట్ జూబ్లీ హాస్పిటల్ ఉంది కదా, అక్కడే అన్నమాట. సో బయట కూడా చాలా స్పేషియస్గా ఉందండి మాల్లో, పార్కింగ్ అండ్ బయట వాక్ త్రూ ఏరియా ఉంటుంది కదా, అదంతా చాలా స్పేషియస్గా ఉంది. ఎంత క్రౌడ్ వచ్చినా సరే వీ కెన్ ఈజీలీ గో త్రూ అనమాట. మిరేజ్ అని చెప్పాను కదా, సో అదే బాగా ఎంజాయ్ చేసాం అది మేము. సో ఇదే అండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన రేవతీస్ మానియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.